జయ జగదంబే. మనం ఒక దేవతా మంత్రాన్ని ఒక జన్మలో ఉపాసించామనుకోండి, మంత్రసిద్ధి అయింది లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ మంత్రాధిష్టాన దేవతలు మన ఎంతో ప్రేమని కలిగి ఉంటారు. జన్మలు మనకి మరపును కలిగిస్తాయి. పాత జన్మలు ఇంకేం గుర్తుండవు. వాళ్ళకి మన శరీరంతో సంబంధం లేదుగా. వాళ్ళు ఇదంతా కలిపి ఒకే ఆత్మ ప్రయాణంగా చూస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఆత్మనే చూస్తారు, ఆత్మోన్నతి కోసమే సహాయం చేస్తారు. అంటే సంసారంలో వచ్చండి ఒడురుకులు, లేకపోతే ఇంక మరొకటి వాటికి ఏం సాయం చేయరా, చేస్తారు. కానీ ఎక్కువసార్లు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటాం, దాన్ని మార్గం ఎప్పుడు ఆత్మోన్నతి కేసి ఉంటేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళ సాధకుడు, వాళ్ళ భక్తుడు. నేను దశమహావిద్యల్లో ఒకరైనటువంటి చిన్నమస్తామ గురించి చెప్తాను. కిందసారి మీకు ఒక ఎపిసోడ్లో తారమ్మ గురించి చెప్పాను. ఇప్పుడు చిన్నమస్తామ గురించి చెప్తాను. మీ గ్రామదేవతల గురించి చెప్పేటప్పుడు ఒకసారి చెప్తేనే, గ్రామదేవతలు అందరూ కూడా ఏదో ఒక అమ్మవారి యొక్క అతి చిన్న అంశ అయి ఉంటారు. రేణుకాయలమ్మ అనే పేరు మనం వింటాం కదా. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతంలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది అది, ఆ రేణుకాయలమ్మ. అక్కడ మీ గోడల మీద కూడా ఆ తల లేనటువంటి ఒక దేవి కనిపిస్తుంది, ఉగ్రదేవి. తన తలనే పట్టుకుని చిన్నమస్తాంబ అంటారు ఆవిడ్ని. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో, చాలా కొత్త, 94, నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నూతిలో ఒక అమ్మవారు ఉంది, తల లేదు ఆ విగ్రహానికి. ఎవరో అనుకున్నాను. రమ్మని అక్కడ సూచన కూడా ఉంది నాకు. ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు, పేరు ఏం కనిపించలేదు అక్కడ. మా పెద్ద మేనకోడలతో అన్నాను, అమ్మా ఇలా కలొచ్చిందేవు అని. అయ్యో బల్కంపేటలో ఉంది మావయ్య అలాంటి గుడి అని. ఏమిటి, రేణుక ఎల్లమ్మ ఏదో అంటారు అనుకుంటారు మావయ్య, అక్కడ నూతులు దొరికిందంటారు ఆవిడ అమ్మవారు. తల ఉందో లేదో నాకు తెలియదు, కానీ నూతులు దొరికిందా అమ్మవారు. అదే వెళ్దాం అమ్మా. సరే, నేను నా భార్య వెళ్ళాం అక్కడికి. అది మొట్టమొదటి అమ్మవారి ఆహ్వానం ఈ జన్మలో. అది ఒక విధంగా కనెక్ట్ అవ్వడం నాకు తెలియదు, అప్పటికి కూడా తెలియదు. ఎవరో అమ్మవారు, ఊళ్ళోకి వచ్చాను కదా, అమ్మవారికి భక్తుడిని కనుక, నాకు అమ్మంటే ఇష్టం కనుక, భక్తుడు చాలా చాలా పెద్ద పదం ఆడేసుకున్నాను, అమ్మవారంటే ఇష్టం, అందువల్ల ఆవిడ పిలిచి ఉంటుందిలే అనుకున్నాను. వెళ్ళాను, నమస్కారం పెట్టుకున్నాను, వచ్చేసాను. తర్వాత ఒకానొక మంత్రం, శ్రీ విద్యా గురువు గారికి చెప్పాను కదా, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఏదో కారణం చేత బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన ఆ 13-14 కూడా ఈ శ్రీ విద్యా గురువు గారి దగ్గర మంత్రాలు తీసుకుని సాధన చేశాను. బాగా చేయించారు ఆయన. ఆ కాలం వల్ల సద్వినియోగమైంది నాకు, ఖాళీగా ఉన్న సమయం. సరే, అప్పుడు స్తబ్ధమాయ అనే ఒక, దాని పేరు ఇప్పుడు నేనేం అంటలేదు, కానీ ఒక విద్య చేస్తున్నాను. చేస్తుంటే ఆ రోజు కల వచ్చింది. ఆ కల్లో తలలేని ఒక స్త్రీ ఒక పెద్ద కత్తి పుచ్చుకొని మెట్లు దిగొస్తోంది. చిత్రంగా భయం వేయలేదు. ఎవరి వీడ తలలేదేమిటో, అమ్మవారిలో ఉంది కానీ అనుకున్నాను. ఆవిడ దిగొచ్చి, పెద్దడా ఏం చేస్తున్నావు అంది. పల్లా మంత్రం, నీకు చాలా రక్షగా ఉంటుందిరా, వదలకేనా అన్న, ఎప్పుడూ వదలకు ఆ మంత్రాన్ని. మిగతా ఏ మంత్రాలు వచ్చినా దీన్ని స్మరించకుండా మాత్రం ఉండకు అంది. సరేనమ్మా అన్నాను. అయిపోయింది, కళ మెళుకు వచ్చేసింది. గురువుగారితో చెప్పాను, గొప్ప స్వప్నమే నాయన, ఒకానొక రూపం ఉంది, చిన్నమస్తాదేవి అని ఒక రూపం ఉంది, అటువంటి రూపం ఉంది, కానీ
నేను ఎప్పుడూ ఆ మంత్ర సాధన చేయలేదు, చాలా ఉగ్రం అని విన్నాను. ఇటు స్వయంగా ఈ స్వయంగా అయిన ప్రత్యంగరాది మంత్రాలు చేసినటువంటి మహోపాసకులు ఆయన చెప్తారు, మహోగ్ర మంత్రం అది. కాకపోతే ఏమిటి, గురువు చెయ్యని కొత్త మంత్రం చేయాలంటే కొంత సాహసించాలి. ఇప్పుడు అవసరం కాదు నీకు అది. ఇప్పుడు నువ్వు చేస్తున్న మంత్రం కూడా ఉగ్రమంత్రమే నాన్న, అది కాపాడుతుంది. అదీ కాక ఇప్పుడు నీకు ఏ చిన్న మస్త కనిపించిందో ఆవిడ ఇప్పుడు నువ్వు చేస్తున్న మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. అంటే ఈ జన్మలో ఈ మంత్రం నీకు సహాయం చెయ్యాలన్నమాట, నీ జీవన ప్రణాళిక, ఆత్మక ప్రయాణ యొక్క ప్రణాళికను బట్టి. కాబట్టి అది సాధన చేసుకుంటూ ఉండు. ఏ జన్మలను ఉపాసన చేసి ఉంటావు, లేకపోతే నువ్వు ఇంతకుముందు ఎక్కడా చూడకుండా దాని గురించి ఎరగకుండా ఆ తల్లి వచ్చి నీకు ఎందుకు చెప్తుంది? కాబట్టి మంచిదే చెయ్యి అన్నారు ఆయన. ఇది సాగిస్తున్న మంత్రం ఏదో చేయమన్నారు. ఈ చిన్నమస్తా మంత్రం ఆయన ఏమి చెప్పలేదు. సరే బాగానే ఉంది. ఎప్పుడైనా కనిపిస్తే గొళ్ళ మీద దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. కల్లో కనిపించి అంత గుర్తు పెట్టుకొచ్చింది. ముందు గ్రామదేవతగా కనిపించింది, తర్వాత స్వప్న దర్శనం ఇచ్చింది. ఆ మెట్లలోంచి రావడం అంటే ఎక్కడో వేరే తలాల్లోంచి దిగి వస్తోంది అని చెప్పి అది సాంకేతికంగా కనిపించడం. అది సరే బాగానే ఉంది. అక్కడికి తర్వాత ఏం జరిగిందంటే, సాయిబాబా భక్తురాలు ఒక ఆవిడ పరిచయం. ఇది అది పెద్ద విచిత్రమైన కథలండి, చాలా లెంగ్తీ స్టోరీ చెప్తాను. ఆవిడ ఒకసారి గాణగాపురం వెళ్ళింది. గాణగాపురంలో నేను ఎప్పుడు గాణగాపురం వెళ్ళలేదు. భీమా నది ఉందట, ఒకటి నది. అందులో నీళ్ల ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది అని ఆవిడ చెప్పింది. తర్వాత మరి కొందరు వెళ్ళినప్పుడేమో భీమాలో నీళ్ళు లేవండి అని చెప్పేవారు. మరి ఆవిడ ఏ కాలంలో ఏ ఋతువులో వెళ్ళిందో, తీవ్రమైన వేగం అండి ఆ నదిలో అంది. అలాగా అమ్మ, ఒక విచిత్రం జరిగింది బాబు, చెప్పండి అమ్మా. నేను దోసిట్లోకి ఇలా వచ్చింది ఒక గులక రాయి, వదిలేశాను ఏమిటో అని, మళ్ళీ నీళ్ళలో వదిలేశాను. ఆ వేగానికి ఆ నది ప్రవాహ వేగం ఎంత ఉందంటే గులకరాళ్ళు చేతిలోకి వచ్చే అంత వేగం ఉంది. మామూలుగా కింద దొరుకుతాయి, కింద పాదాల దగ్గర నేల నది మట్టంలో దొల్లాలి గులకరాళ్ళు. దోసిట్లోకి వచ్చిందంటే ఎంత వేగం మీద ఉందో నది. సరే ఏడు వదిలేసింది నీళ్ళలోకి. మళ్ళీ మొరకేసి మళ్ళీ దోసిట్లోకి నీళ్ళు తీసుకుంది. మరి ఏ సూర్యానికి ఇద్దామనుకుందో తల్లి. మళ్ళీ అదే గులకరాయి మళ్ళీ చేతిలోకి వచ్చింది. చూస్తే ఒక స్త్రీ రూపం, తల లేకుండా ఉంది స్త్రీ రూపం, చేతులు మిగతా కాళ్ళు అవి స్పష్టంగానే ఉన్నాయి, కూర్చున్నట్టు కనిపిస్తోంది, తల లేకుండా ఉంది. ఏ చిత్రంగా ఉంది అనుకుని తీసుకొచ్చింది. తీసుకొచ్చాక ఈ ఇంటర్నెట్ రోజులు కదా, ఇలాంటి రూపం ఏదైనా ఉందా అని చూసింది. చూస్తే చిన్నమస్తాదేవి. ఓ అమ్మగారా అనుకుని ఆవిడకి అభిషేకాలు అవి చేయడం అలవాటు ఉంది. అంచేత తన అభిషేకాల ఆ పళ్ళెంలో ఇది పెట్టి సాయిబాబాతో పాటు ఈవిడికి కూడా సాయిబాబా, శివుడు ఎవరెవరు చేసేది అభిషేకాలు, వాళ్ళతో పాటు ఈ విగ్రహాన్ని కూడా చేస్తోంది. ఆవిడికి సాయిబాబా నిత్య దర్శనం జరుగుతుంది. ఆవిడకి అదృష్టవంతురాలు. సాయి కనిపించాడు. ఇది నీ కాదమ్మా, నీ కోసం పంపించలేదు, అది నీ కోసం రాలేదు అన్నాడు. భీమా నదిలో వచ్చింది బాబా, తీసుకొచ్చానంతే అంది. అవునమ్మా, నీ ద్వారా ఒకళ్ళకి వెళ్ళాలి, ఫల్నా ఊళ్ళో, ఫల్నా ఉంటే ఈ ఊరు హైదరాబాద్ ఊళ్ళో ఫల్నా చోట ఒక ఆయన ఉన్నాడు. ఈ మధ్యనే పరిచయం అయ్యాడు కదా బాబా. అవును కదా, ఆయనకి ఇది అందచేయి, నిత్యం అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని కళ్ళకి రాసుకోమను అన్నాడు. ఆవిడ పట్టుకొచ్చి ఇచ్చింది ఇంటికి. మహానందపడ్డాను. చెప్పొద్దు అంటే మనం ఆల్ సెడ్డండి మనుషులం కదా, ఎప్పుడో కిందటి జన్మలో జపం చేసి, ఏంటంటే కిందనే కాదు, కొన్ని కిందటి జన్మల్లో చేసే ఉపాసన తెలియకుండా ఉండేటువంటి ఒక మహావిద్య గ్రామదేవత రూపంలో, స్వప్న రూపంలో, విగ్రహ రూపంలో సాక్షాత్తు షిరిడీ సాయి పట్టుకెళ్ళి వాడికి జన్మలో సాధన చేసుకున్నాడు అని చెప్పడం బాగుంటుంది కదా. మనుషులం, అబ్బా దేవతలు గుర్తించారు అనిపిస్తుంది కదూ. సరే ఇంట్లో పెట్టుకున్నాను. ఆ మంత్రం ఎక్కడో సంపాదించాను. మా దీక్షా గురువుగారు కొన్ని మంత్రాలు ఇచ్చారు, అందులో ఇందుంది మంత్రాల పుస్తకంలో. ఒకసారి వారితో అన్నాను, ఇలా ఉంది వచ్చిందండి, చేసుకుని అయినా మంచిదే.
చేస్తున్నాను. కాకపోతే కళ్ళు దెబ్బ కళ్ళు దెబ్బతిన్న తర్వాత ఒకసారి ఆవిడ ఏదో సందర్భంలో కనిపిస్తే అడిగాను, అమ్మా కళ్ళు ఇస్తావేటే అన్నాను. ఆవిడ ఏమందో తెలుసా, ఏం చేసుకుంటావు ఇప్పుడు, ఉండని ఎలా అంది. నీ ఎందుకు ఇది చెప్తానంటే నిష్ఠురంగా చెప్పడం లేదు. ఒక్కొక్కసారి జీవితంలో వచ్చే కష్టం ఎందుకు వచ్చిందో మనకి తెలియదు, దానివల్ల ఏ ఉపలబ్ధి రావాలో తెలియదు. కష్టాలన్నీ దుఃఖాలు కాదు. మీకు ఎవరో 100 ఎకరాలు రాసి ఇచ్చారనుకోండి, మీరు ఆ 100 ఎకరాలు పొలాలకు పోయి ఇప్పుడు వెళ్ళి వ్యవసాయం చేయించుకొని ఎండ వాన లేకుండా అక్కడ కూర్చుని పంటల వ్యవహారాన్ని చూసుకోవాలనుకోండి, బహు కష్టం. దుఃఖమా? దుఃఖం కాదు, కానీ భౌతికంగా కష్టపడాలి. కాబట్టి కష్టం అన్నప్పుడు దుఃఖాన్నే కలిగించదు. అలాగే ఈ కంటి చూపు ఇలా అవడం, మరి ఈ కష్టం ముందు ఏ ఆధ్యాత్మిక ఉపలబ్ధి ఇవ్వడానికి అమ్మ పెట్టిందో తెలియదు. అయితే ఇప్పుడు ఊరికే మీతో చెప్తున్నంత సులువుగా ఏమి ఉండదు. నాకు ఒక గోడను గుద్దుకున్నా అనుకోండి, మొహం మసగ్గా ఉండడం వల్లనే అమ్మ ఇచ్చిన ప్రసాదం అనుకుంటానా? లేని అలా ఉండదు. కాకపోతే కొంత మెలకు ఉంటుంది. సరేలే ఏదో అమ్మ ఎందుకు ఇచ్చిందో అనిపిస్తుంది. తర్వాత ఆ బాధ కాస్త ఉపశమించిన తర్వాత ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, అమ్మ అంత వెతికి ఇక్కడ ఉన్నాడు పిల్లాడని వచ్చింది కదా, ఇన్ని రూపాయలు దర్శనించి చివరికి ఒక విగ్రహ రూపంలో వచ్చి రోజు అభిషేకం చేయించి కళ్ళకి నీళ్ళు రాసుకో అని ఇంత చెప్పిన తల్లి, నేను ఒక అమ్మాయి చూస్తావేంటి అంటే ఏముంది, ఇప్పుడేం కాదు, పర్వాలేదు అనుభవించు అనేటువంటి అర్థం స్ఫురించేలా మాట్లాడింది. అప్పుడప్పుడు కనిపిస్తుంది, ఫలానా పని కోసం వచ్చాను, కాసేపు జపం చేస్తావేటి అంటుంది. నిత్యం జపం మామూలుగా చేసుకుంటాను నేను, కాకపోతే ఫలానా పని ఏదో ఉందిరా అని చేత జపం చేయి. లేదు నేను ఇక్కడ ఉన్నాను నాన్న, ఇక్కడ ఈ క్షేత్రంలో పనిచేస్తున్నాను అని సూచనప్రాయంగా చెప్తుంది. ఒక్కొక్కసారి మా మేనల్లుడు చెప్తాడు, చిన్నమస్తాంబ వచ్చింది మాయ, ఒకసారి మాట్లాడు. లేదు ఒకసారి నాకే తెలుస్తుంది ఆవిడ ఒక ఛాయ అంటే సాధారణంగా వీళ్ళు బంగారు రంగ కాంతిలోనే ఎక్కువసార్లు చూశాను. ఈ కళ్ళకి, ఈ మసకలు వేసిన కళ్ళకు కూడా ఆ రూపం అయితే కొంత తెలుస్తుంది, ఈ అమ్మ వచ్చింది అని. ఒక్కోసారి కేవలం అంతఃస్ఫురణ మాత్రంగా ఉంటుంది. సరే అలా వచ్చినప్పుడు సరే నమస్కారం పెట్టుకోవడం. సాధారణంగా చెప్పరు ఏ పని కోసం వచ్చారో, చెప్పరు. భౌతిక ఎరుకకి రాదది. కానీ ఏదో పని మీద వచ్చారు, అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ యొక్క ఉపస్థితి ఉంది అని తెలుస్తుంది. రెండు జరుగుతాయి. ఒకటి, శరీరంలో కొన్ని ఇబ్బందికరమైన మార్పులు, ఆయాసమో మరొకటో ఏదో ఒక తేడా, తెలియనటువంటి ఒక ఏదో తేడా శరీరంలో తెలుస్తుంది. ఎందుకు అమ్మలు వస్తే కూడా ఎందుకు అవుతుంది? దైవీ ప్రకృతిలో ఉండేటువంటి వాళ్ళ శరీరాల యొక్క స్పందన మన భౌతిక ఉపాధిలో ఉండేటువంటి మన యొక్క స్పందనకి కొంత భిన్నంగా ఉంటుంది. అంచేత మనకి వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉన్నా సరే ఆ గుర్తింపు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ స్పందన ఊరికే వాళ్ళు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇంక మళ్ళీ ఉండదు. అంటే అదొక సూచన, అలారం అనుకోండి. నాన్న వచ్చాను, ఇక్కడ ఉన్నాను స్మా. సాధారణంగా 30-30 వాళ్ళు ఏమేమని ఏ సేవలు అడగరు, ఆరతి వెలిగించు, నైవేద్యం పెట్టు, ఇవేం ఉండవు. కానీ ఆ ఆరతో దీపం నైవేద్యం ఆ పనిలో భాగమైతే మాత్రం చెప్తారు. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అది ముందు ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి చిన్నమస్త గురించి ఇంతే. తల్లి ఎప్పుడూ ఉంటుంది, నాతోటే ఉంటుంది. దశమహావిధి దేవతలు అందరూ ఉంటారు, ఆ తల్లి ఉంటుంది. కాకపోతే జన్మాంతరాల క్రితం ఎప్పుడో చేసిన ఆ ఉపాసనని ఆ అమ్మ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈ జీవితంలో నాతో అనుబంధంలోకి వచ్చింది. ఒకసారి మహర్షిని అడిగాను, ఎప్పుడు చేశాను తండ్రి ఈ జపం, తాతగారు ఎప్పుడు చేశాను ఈ జపం అన్నాను నేను. అంటే తారాజపం కొన్ని వందల సంవత్సరాల క్రితం చేశాను, ఒక సాధకుడు చెప్పాడే. తార అస్సాంలో చేసావు,
చిన్నమస్త ఆ టైంలో దాన్ని ఏమనేవారు, హస్తినాపురం అనేవారు, ఇంద్రప్రస్థం అనేవారు, ఇంకేమైనా పేరు పెట్టేవారో తెలియదు. కానీ ఢిల్లీ, ఇప్పటి ఢిల్లీ, అక్కడ ఒక గురువు దగ్గర తీసుకుని సాధన చేసావు నాన్న. అబ్బో 800 ఏళ్ల క్రితం అనుకున్నాను. ఏది ఏమైనా కానీ ఒకసారి ఒక జన్మలో మనం ఉపాసించిన దేవత మనని మర్చిపోదు. ఇంతకుముందు నేను అనేక ఆత్మల గురించి కూడా చెప్పాను. వాళ్ళు కూడా సిద్ధి పొందకపోయినా కానీ ఆ తల్లులు వాళ్ళని మర్చిపోరు. ఒక యాంకర్ కథ కూడా చెప్పానుగా, ఆవిడ క్యాన్సర్ తగ్గించింది బాలమ్మని. అలాగా నమ్మి కొలవండి అమ్మను అయ్యను ఎవరైనా పర్వాలేదు, నమ్మి కొలవండి. వాళ్ళు ఒకసారి మీ చెయ్యి పెడితే వదలరు. మన త్యాగరాజ స్వామి అంటాడు కదా, పట్టి విడువరాదు నా చేయి అని. అలాగా మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే విడవరు. ఇప్పటికిది చాలు. జై గురుదేవ్, జై అంబే, స్వస్తి.